నీకు నాకు విడాకులు రావాల్సిందే అని గగన్ చెప్తూ ఉంటే బావా బావా అంటూ భూమి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఇంకేం మాట్లాడకు, రేపు మీ ఇంటికి డైవర్స్ పేపర్స్తో వస్తాను, సంతకం పెట్టడానికి రెడీగా ఉండు అని గగన్ వార్నింగ్ ఇచ్చి ఇక లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత గగన్ ఒక మీటింగ్లో కూర్చొని ఉంటే, చూడండి గగన్ గారు, రియల్ ఎస్టేట్ రంగంలో మీరు చాలా మార్పులు తీసుకొచ్చారు. మీ ఐడియాలతో అన్నీ చాలా మార్చేశారు. కాబట్టి మీరే ప్రెసిడెంట్, ఏకగ్రీవంగా మిమ్మల్నే ప్రెసిడెంట్గా ఎన్నుకుంటున్నాం అని ఒకతను చెప్తూ ఉంటే, ఆగండి, అలా ఎలా ఎన్నుకుంటారు? ఈ కంపెనీలో 50% షేర్లన్నీ కూడా శరత్చంద్ర గారి పేరు మీదే ఉన్నాయి కదా, కాబట్టి ఆయన నిర్ణయం కూడా మనం తెలుసుకోవాలి అని అతను చెప్తూ ఉంటే, అప్పుడే శరత్చంద్ర, భూమి, అపూర్వ అక్కడికి వస్తారు. శరత్చంద్ర గారు, గగన్ని ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం మీకు ఇష్టమేనా? చెప్పండి శరత్చంద్ర గారు అని అతను అడుగుతూ ఉంటే, నేనెలా చెప్పగలను, ఈ షేర్లన్నీ కూడా భూమి పేరు మీదనే ఉన్నాయి, కాబట్టి భూమియే చెప్తుంది అని శరత్చంద్ర అంటాడు. ఇక అపూర్వ చాలా సంతోషపడుతూ, చెప్పు భూమి, పెంచుకున్న ప్రేమనా లేకపోతే పెంచిన ప్రేమనా? ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకున్నా కూడా అది నీకే నష్టం కలిగిస్తుంది. చెప్పు చెప్పు, ఇప్పుడు నీ నిర్ణయం ఏంటో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని అపూర్వ అంటుంది. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్న భూమి కాస్త ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక కూర్చున్న గగన్ కాస్త చాలా టెన్షన్ పడుతూ భూమి అంటూ భూమిని లేపబోతూ ఉంటే, రేయ్ అంటూ శరత్చంద్ర అరుస్తూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో గగన్ భూమి దగ్గరికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతాడు. అమ్మ భూమి, లేమ్మా లేమ్మా అని శరత్చంద్ర పిలుస్తూ ఉంటే, భూమి ఏమైంది భూమి అంటూ అపూర్వ అయితే తెగ నాటకాలు ఆడుతూ ఉంటుంది. అపూర్వ, భూమిని తీసుకువెళ్ళు అని శరత్చంద్ర చెప్పటంతో ఇక స్పృహలో లేని భూమిని అపూర్వ మెల్లగా నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక అలా అపూర్వ బయటికి తీసుకురాగానే భూమి కన్ను కొడుతూ నిల్చొని ఉంటుంది. ఇక అపూర్వ అలా భూమి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే, నాకు మా నాన్న కావాలి, మా ఆయన కావాలి, నువ్వు ముదురైతే నేను దేశ ముదుర్ని అని భూమి అపూర్వకి వార్నింగ్ ఇచ్చి పక్కకి వెళ్తుంది. ఇక శరత్చంద్ర, గగన్ మాత్రం మీటింగ్ హాల్లో అలాగే కూర్చొని ఉంటారు. శరత్చంద్ర గారు, భూమికి అలా జరిగింది కాబట్టి ఇక నిర్ణయం ఏంటో మీరే చెప్పండి అని అక్కడున్న వాళ్ళందరూ అంటూ ఉంటే, అలాగే అంటూ ఇక శరత్చంద్ర అక్కడున్న వాళ్ళందరి పేర్లు అడుగుతూ నీ పేరేంటని గగన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. గగన్ అని గగన్ చెప్పటంతో, వట్టి గగనేనా, ఇంటి పేరేం లేదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇక గగన్ తలదించుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంటి పేరు లేకపోతే ఎలా అని శరత్చంద్ర అంటుంటే, ఇంటి పేరుతో పనేముంది, ఇప్పుడు గగన్ అంటే ఒక బ్రాండ్, రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఊపు ఊగిపోతుంది ఆ పేరు అని అతను చెప్తాడు. బ్రాండ్ కాదు కావాల్సింది, రెస్పెక్ట్ కావాలి, గౌరవం కావాలి అని శరత్చంద్ర అంటాడు. ఇక గగన్ కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ చూస్తూ ఉంటాడు. అది ఒక గౌరవం, ఓటర్ కార్డు ఉంటుందా? ఉండదు కదా. వీళ్ళ నాన్న ఎప్పుడైతే వీళ్ళని వదిలేశాడో అప్పుడే రెస్పెక్ట్ పోయింది, గౌరవం పోయింది. అటువంటి వారికి పదవిని ఇవ్వలేం, ఇదే నా నిర్ణయం అని శరత్చంద్ర చెప్పటంతో ఇక గగన్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికొచ్చి గగన్ కింద కూర్చొని కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటాడు. రే గగన్, ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అని శారద అడుగుతూ ఉంటే, అన్నయ్య ఏమైందన్నయ్య అంటూ పూరి కూడా వస్తుంది. ఇక గగన్ శారద ఒళ్ళో పడుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. గగన్, ఏమైంది నాన్న, ఏమైందో చెప్పు అని శారద అడుగుతూ ఉంటే, అన్నయ్య మాకు ధైర్యం చెప్పే, నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఏంటన్నయ్య అని పూరి అంటూ ఉంటే, అమ్మ, ఇంటి పేరు లేకపోతే తల దించుకోవాల్సి వస్తుందా అమ్మ? ఆయనేమో ఆయన దారి చూసుకొని వెళ్ళిపోయాడు, మనమేమో రోడ్డు పాలైపోయాము. నిన్ను అడుగు కింద పెట్టకుండా చూసుకోగలుగుతున్నానే కానీ ఇంటి పేరు లేకపోతే రెస్పెక్ట్, గౌరవం ఉండదా అమ్మ అని గగన్ శారదని ప్రశ్నిస్తూ ఉంటాడు. అసలు ఏమైంది గగన్ అని శారద అడగటంతో ఇక గగన్ శరత్చంద్ర అన్న మాటలన్నీ కూడా శారదతో చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటమ్మా ఆ పెద్ద మనిషి, ఆ బుద్ధి లేని మనిషి నన్ను తల దించుకునేలా చేశాడమ్మా, కానీ నువ్వేమో ఇంకా ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటావు అని గగన్ కేపీని ఉద్దేశించి అంటాడు. రే నాన్న గగన్, మీ నాన్న నువ్వనుకుంటున్నట్లు అని శారద చెప్పబోతూ ఉంటే, ఆపమ్మ ఆపు, ఇంకా ఆయన గురించి చెప్తూ ఎదురు చూస్తూ ఉండటం బుద్ధిలేని తనమే అవుతుందమ్మా. నేను నా చెల్లిని అలా బాధపడకుండా చూసుకుంటాను. నేను ఒక ఇంటి పేరు పెట్టుకొని సగర్వంగా నా చెల్లిని బాధపడకుండాలా చూసుకుంటాను. ధృవతో నా చెల్లి పెళ్లి జరిపిస్తాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఈ పెళ్లి జరిపించే తీరుతాను అని చెప్పి గగన్ వెళ్ళిపోతాడు. అమ్మ చూసావా అమ్మ, చిన్నప్పటి నుంచి అన్నయ్య డబ్బు సంపాదించి మనల్ని బాగా చూసుకున్నాడు, ఇప్పుడేమో ఇంటి పేరు కూడా తీసుకొస్తానంటున్నాడు. ఇంతకంటే గొప్పగా ఇంకా ఏ అన్నయ్య చేస్తాడమ్మా అని పూరి అయితే చాలా చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ, నువ్వు ఒక్కదానివే రెండు వైపులా చేస్తాడుతున్నావు అని నక్షత్ర వచ్చి అడుగుతూ ఉంటే,
గేమ్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉండాలి బేబీ. ఆడించటమైనా ఆడటమైనా అన్నీ మన చేతుల్లోనే ఉండాలి. ఇలా ఆడుతూ ఉంటేనే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అవును మమ్మీ, ఇప్పుడు ఆస్తంతా మన చేతుల్లోనే ఉన్నట్లు కదా, అంటే ఆ భూమి కూడా మన చేతుల్లో ఉన్నట్లే కదా అని నక్షత్ర అంటే, కానీ ఆ గగన్ భూమిల మధ్య ప్రేమ అలాగే ఉంది. మనుషులనైతే మనం దూరం చేయగలిగాం, కానీ వాళ్ళ మధ్య ప్రేమని మనం చంపలేకపోతున్నాం. ఇప్పుడు ఆస్తంతా మన చేతికి రావాలి, నువ్వు మహారాణివి కావాలంటే నేను చెప్పింది చేసుకొచ్చావా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇదిగో మమ్మీ అంటూ తారా ఫోటోని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది. ఓ, ఆ గగన్ గాడు ఈ తారాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అంతే కదా, కానీ ఆ శారద ఉండగా ఈ పెళ్లి జరగనివ్వదు. కానీ నేనున్నాను కదా, పెళ్లి జరిపించటమైనా చెడగొట్టడమైనా నా చేతుల్లోనే ఉంది. నేను గగన్ తారాల పెళ్లి జరిగేలా చేస్తాను, భూమి గగన్లని శాశ్వతంగా విడదీస్తాను అని అపూర్వ అంటుంది. అబ్బా, ఇన్ని చీరల్లో ఏ చీర కట్టుకోవాలో అర్థం కావటం లేదు, గగన్కి ఫోన్ చేసి తెలుసుకుంటాను అని తార గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అబ్బా, ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి అని గగన్ విసుక్కుంటూ, యాక్చువల్లీ తారా, నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను అని గగన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటే, అబ్బా ఆగండి గగన్ గారు, అన్నయ్యని శారీస్ తీసుకొని రమ్మంటే 10 శారీస్ తీసుకొచ్చాడు, ఏది కట్టుకోవాలో అర్థం కావటం లేదు, మీరు ఒక కలర్ చెప్పండి అని తారా అంటే, మీకేది నచ్చితే అది కట్టుకోండి అని గగన్ అంటాడు. లేదు మీరే చెప్పండి అని తారా ఫోర్స్ చేయటంతో ఇక గగన్ వీడియో కాల్లో చూస్తూ బ్లాక్ సారీ కట్టుకోండనైతే చెప్తాడు. అబ్బా, నాకు పింక్ చాలా బాగా నచ్చింది, మీరు కూడా అదే చెప్తారనుకున్నాను అని తారా అంటే, మరి అదే కట్టుకోవచ్చు కదా, నన్నెందుకు అడగటం అని గగన్ అంటే, లేదు నా ఇష్టమే మీ ఇష్టంగా చెప్తారనుకున్నాను, కాబట్టి ఇక మీదట మీ ఇష్టం నా ఇష్టం అవ్వాలి, నా ఇష్టాలు మీ ఇష్టాలు అవ్వాలి. నాకు పింక్ అంటే ఇష్టం కాబట్టి ఇక మీదట మీరు కూడా పింక్ అంటేనే ఇష్టపడాలి, ఓకేనా అని తారా చెప్తూ ఉంటే, ఐ హేట్ పింక్ అని గగన్ చెప్పబోతూ మళ్ళీ పూరి గుర్తుకు రావటంతో ఇక చెప్పకుండా ఆగిపోయి, సరే అలాగే అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇంకోవైపు జైల్లో ఉన్న చెర్రీని కలవటానికైతే మీరా వెళ్తుంది. రే చెర్రీ, నిన్నెలా బయటికి తీసుకురావాలో అర్థం కావటం లేదురా, అన్నయ్య కూడా నువ్వే తప్పు చేశానని నమ్ముతున్నారా అని మీరా అంటే, అమ్మ నువ్వేమీ బాధపడకు, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా కూడా గగన్ అన్నయ్య మాత్రం నన్ను తప్పకుండా జైలు నుండి విడిపిస్తాడు అని మీరా అంటే, నువ్వు ఇంకా వాణ్ణి నమ్ముకుని ఉన్నావా, అసలు శారద ఏం చేసిందో తెలుసా, బిందు జీవితాంతం తల్లి కాకుండా ఉండటానికి శారద విషం బాటిల్ తీసుకొచ్చింది అని మీరా చెప్తూ ఉంటే, అయ్యో అమ్మ, పెద్దమ్మ గురించి అలా మాట్లాడకు, పెద్దమ్మ అసలు తప్పు చేయదు, పూరి గగనన్నయ్య పెద్దమ్మకి ఎలాగో నేను బిందు కూడా అలాగే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా అని చెర్రీ అంటే, ఓ నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తున్నావా, అలాగే అనుకో, కానీ నేను మాత్రం మా అన్నయ్య కాళ్ళు పట్టుకొనైనా సరే నిన్ను విడిపించుకుంటాను అని చెప్పి ఇక మీరా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక నక్షత్ర కూడా అక్కడికి వచ్చి, రే చెర్రీ, నిన్నిక జీవితాంతం ఈ జైలు గోడల్లోనే ఉండేలా చేస్తాను, ఇక ఇది అడ్డం పెట్టుకొని నేను నీకు విడాకులిచ్చి కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాను, నువ్వు నా మెడలో బలవంతంగా తాళి కట్టినందుకు నీకు ఇదే శిక్ష అని నక్షత్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే, చూడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని చెర్రీ అంటాడు. లేదు నువ్వే అదుపులో పెట్టుకో, నీకు ఖచ్చితంగా శిక్ష పడేలా నేను చేస్తాను అని చెప్పి నక్షత్ర ఇక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత గగన్ సూట్ వేసుకొని రెడీ అవుతూ అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఇక అంతకుముందు భూమి, బావా నువ్వు ఈ సూట్లో చాలా బాగున్నావు బావా అని భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఇక వెంటనే ఆ డ్రెస్ని విప్పేసి వేరే డ్రెస్ అయితే వేసుకుంటూ ఉంటాడు. ఇక గగన్ బయటికి రావటంతో, ఎక్కడికి గగన్ అని శారద అడగటంతో, ఏంటమ్మా, విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించడానికి అన్నయ్య వెళ్తానని చెప్పాడు కదా, అక్కడికే వెళ్తున్నాడు అని పూరి చెప్పటంతో, మీ బంధం చాలా గొప్పది, విడాకులు తీసుకోకు అని శారద చెప్తూ ఉంటే, అమ్మ ఆ దయ్యాన్ని దేవత అని చెప్పకు, నాకు ఒళ్ళంతా కంపరంగా ఉందమ్మా అని పూరి తిడుతూ ఉంటుంది. అమ్మ నేను ఇది ఆవేశంగా తీసుకున్న నిర్ణయం కాదు, నేను ఖచ్చితంగా విడాకులు తీసుకోవాల్సిందే, ధృవపూరిల పెళ్లి జరగాలంటే మాకు విడాకులు రావాల్సిందే అని గగన్ చెప్తూ ఉంటే, అప్పుడే తార నేరుగా గుడి నుండి గగన్ వాళ్ళ ఇంటికైతే వస్తుంది. మన పెళ్ళి ఏ ఆటంకాలు లేకుండా జరగాలని గుళ్ళో పూజ చేసి వస్తున్నాను, కుంకుమ పెట్టుకోండి అని తార అంటే, ఇట్స్ ఓకే అని గగన్ అంటాడు. ఓ నేనే పెట్టాలా అని తార పెడుతూ ఉంటే, ఆగమ్మా నేను పెడతాను అని శారద పెడుతూ ఉంటుంది. మ్యాచింగ్ మ్యాచింగ్, మీరు బ్లూనే నేను బ్లూనే, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని తార అంటే, విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించడం కోసం వెళ్తున్నాడని పూరి చెప్తుంది. అరే నేను ఇలా మొక్కుకుని వచ్చానో లేదో అలా శుభాలు జరిగిపోతున్నాయే అని తార అంటుంది. అమ్మ ఎదురు రామ్మా అని గగన్ అంటే, అత్తయ్య ఎందుకు, నేను వస్తానులే, ఎందుకంటే భర్త లేని ఆడవాళ్ళు ఎదురు వస్తే మంచి జరగదు అని తార అనటంతో, చూడు మా అమ్మని ఇంకోసారి అలా అన్నావనుకో నేను చూస్తూ ఊరుకోను, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం
మా అమ్మ ఎదురు వస్తేనే నాకంతా శుభం జరుగుతుంది. అమ్మ ఎదుర్రా అమ్మ అని గగన్ అంటాడు.